దునపోతులు కొట్లాడుకుంటే నడమల దుడ్డెలకాలు ఇరిగినాయి అన్నట్టు మంత్రులు కాంట్రాక్టుల కోసము కీసులాట పెట్టుకొని ఎట్టికి కట్టడాలు కట్టినందుకు సమ్మక్క సారలమ్మ గద్దెలకాడ అయ్యవారి కొడుకు కాళ్ళు లేకుండా చేసిరట మొత్తానికి. అట్లా ఎవలని అంటున్నావు, ఏం ముచ్చట్నే బాలన్న అంటారా? నేను చెప్పుడు కాదు, మీరు ఇనుండ్రి. ఈ షెయి సర్కారు పాడుగాను ఓ పసివిల కానీ బతికే ఆగం చేసిందని బాగా అనుకుంటున్నారట. అయ్యో బిడ్డ, అయ్యో కొడుకుకి ఎంత పనాయే. ఆ రోజు ఆ గుడి దిక్కు పోకున్నా అయిపోవు, ఇయ్యాల మంచిగా ఉండేటోడేమో. పాపం మంచం మీద ఓ కాలుకు పట్టి కట్టుకొని ఇంకో కాలు నడమలకే తీసేసిన ఈ బుడ్డ పిల్లగాడు ఎవలో ఎరుకున్నదా? మొన్న మేడారం సమ్మక్క సారలమ్మ గద్దెలకాడ రాళ్ళు పడ్డ పిల్లగాడు. గద్దెల పూజారి సిద్ధబోయిన రానా రమేష్ కొడుకు యువను. సమ్మక్క గద్దెలకాడ రాళ్ళు పడితే కాలు మొత్తం నుజ్జయిందట. దాన్ని ఆపరేషన్ చేసి ఎన్ని అతుకులు పెట్టినా మునుపటి లెక్క నడిచేటట్టు చేయరాదని ఇట్లా డాక్టర్లు కాలు తీసేసిరట. మంచిగా చదువుకొని ఆడుకొని జీవితంలో ఎదిగే పిల్లగాన్ని ఇప్పుడు కాలు లేని వికలాంగుని చేసిన ఈ కాంగ్రెస్ సర్కారును ఏం చేస్తే బాగుంటుంది? ఓ పసిపిల్లగాని జీవితంతో ఆడుకున్న ఈ షెయి సర్కారును ఏం చేస్తే శరం వస్తుంది? కాంట్రాక్టర్ల కోసం కీసులు ఆడుకున్న మంత్రులు మరి ఈ పనులు కూడా అట్లా మంచిగానే చేపిస్తే ఏమైతుండే? ఇప్పుడు ఇట్లా ఓ పిల్లగాని జీవితం ఖరాబ్ అయ్యేది కాదు కదా. సర్కారు 1000 కోట్ల పైకము విడుదల చేసిన పేరుకు పనులు చేసినట్టు చేపించి మీద పనులు చేసి పైకమంతా పొంగులేటి సారే పక్కకు వేసుకుండానే అంటుర్రట. మరి మంత్రి సారు కొందరు అంటున్నట్టు అది నివద్దనే అయితే ఆ పిల్లగానికి ఏం న్యాయం చేస్తాడో చెప్పాలి. ఆ పిల్లగాని మీదనే ఆశలు పెట్టుకున్న వాళ్ళ అయ్యవ్వలకు మినిస్టర్స్ గారు ఏం సమాధానం చెప్తాడో, సర్కారు ఏం సమాధానం చెప్తుందో. అయ్యా రేవంతాలు సారు, మీరు మేడారం కాడ చేపించిన పనులు ఎంత బందవస్తున్నాయో మొన్న రాళ్ళు కింద పడ్డప్పుడే తెలిసిందంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.